నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెనాలిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కీలక నేతలు అయినటువంటి పేర్ని నాని, విడుదల రజని, అదేవిధంగా అప్పిరెడ్డి కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ దళితులు అడ్డుకొని ఇటువంటి అసాంఘిక శక్తులకు సహకరించడం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. తమ అధినేత తెనాలి పర్యటనకి వస్తున్నారు, సో మేము కూడా వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే పేర్ని నాని, విడుదల రజని, అదేవిధంగా అప్పిరెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడ దళితులందరూ కూడా అడ్డుకొని అసలు ఇటువంటి గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్స్కి సహకరించడం ఏంటి, ఇది ఎక్కడ న్యాయం అంటూ ప్రశ్నించడంతో వారిపైన దాడి చేయడంతో అక్కడి నుంచి పరారైపోయిన సంఘటనను మనం చూస్తున్నాం సార్. మరి మీరు ఏమంటారు ఈ సంఘటన గురించి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి రాజకీయ సాంఘిక పరిపక్వత లేదమ్మా. సమాజంని ఎలా అర్థం చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు. ఇది కొత్తగా పెట్టిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో రాజకీయాల్లో కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాదు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డబ్బులు ఉన్నాయి. తర్వాత డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు. గతంలో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ అట్లా క్రమేపీ ఎదుగుతూ వచ్చాడు కాబట్టి ఆయనకి సమాజం పట్ల, వివిధ వర్గాల పట్ల, సమస్యల పట్ల అన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది. ఈయనకి అవగాహన లేదు. ఆయన వెంటనే నాకు ఏది ఇష్యూ పట్టుకున్నా సరే రాజకీయంగా ఏం లబ్ధి వస్తుందని ఆలోచిస్తాడు తప్ప అంశాన్ని గురించిన సమగ్రమైనటువంటి ఆలోచన చేయడు. అతను ఆలోచించడు, కనీసం సలహాలు కూడా అడగడు. ఇందులో మనకి రాజకీయ లబ్ధి ఉంది అంటే రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటాడు. రాజకీయ లబ్ధే కావాలి అంతే. ఆ అంశంలో అవతల వ్యక్తులు తప్పు చేశారా, ఒప్పు చేశారా అని కూడా లేదు. నేను ఇవాళ మీకు సింపుల్ ఒక ట్రోలింగ్ నేను చూసా, వాళ్ళు చెప్తాను మీకు. సుల్తానాబాద్లో ఒక మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ ప్రియుని ఇంటికి పిలిపించుకుని వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. భర్తకి తట్టుకోలేక వెళ్ళిపోయాడు. కానీ ఆ కాలనీ వాసులు సమాజం ఊరుకోదు కదా, వాళ్ళిద్దరిని పట్టుకుని కట్టేసి శిక్షించారు. ఇప్పుడు ఇది అన్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఒక ట్రోలింగ్ పెట్టారు. అంటే ఎక్కడ ఏది జరిగినా తనకి అందులో మంచి చెడు ఆయనకి అక్కర్లా, రాజకీయ లబ్ధి మాత్రం కావాలి. ఆయన గ్రహించలేని విషయం ఏంటంటే, దళితుల్లో ఎవరన్నా నేరస్తులు ఉంటే, దళితులు ఎవరన్నా కనుక హత్య చేస్తే దళిత నాయకులు కానీ, దళిత సమాజం కానీ వాళ్ళని, ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించదు. ఎందుకు ప్రోత్సహించదంటే దళిత సమాజమే అనేక అణిచివేతలకి, అన్యాయాలకి గురైన సమాజం. మనమే ఇలాంటి అన్యాయ పనులను కనుక సమర్థిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన వర్గాల పట్ల సానుభూతి ఉండదు. కాబట్టి తప్పు ఎవడ చేసినా వాడిని ఖండిస్తారు. వాళ్ళ కులంలో చేస్తే కూడా దళితులకి ఇంకొకటి అవేర్నెస్ ఎక్కువ ఏంటంటే, వాళ్ళు సామాజికంగా కూడా మీటింగ్ పెట్టి వాడికి తప్పేస్తారు, దండన విధిస్తారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్తారు. ఎందుకంటే ఆ ఒక్కడ మూలన మొత్తం సమాజం ప్రతిష్ఠ కోల్పోకూడదు, లేకపోతే అనవసరపు దాడులకి గురి కాకూడదు, అనవసరపు కక్షలలోకి వాళ్ళు రాకూడదని ఎలిమినేట్ చేస్తారు. ఒక వ్యక్తికి కరెంట్ షాక్ కొడితే అందరూ వెళ్ళి ఆయన పట్టుకుంటారా? తెలుగు వాళ్ళు అయితే ఆయన్ని కర్రతో కొట్టేనా అవతల తోసేస్తారు, అంతేగాని ప్రతి ఆడు వెళ్ళి పట్టుకోరు. వీళ్ళు అక్కడే తప్పు పడుతున్నారు. దళితుల్ని అంచనా వేయటంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి, వాళ్ళు పులివెందుల్లోనూ కడప జిల్లాల్లోనూ ఫ్యాక్షన్ నడిపితే ఆ దళితుల్ని ఎలా ఉపయోగించుకుంటారో, ఒక బీడీ మొక్కిచ్చి పలానాన్ని నరికి రమ్మంటారు వాళ్ళు. ఆ తర్వాత పడేది ఆ కుటుంబమే, బాధలు పడేది, జైళ్ళకి వెళ్ళేది. ఆ తర్వాత వాళ్ళు ప్రతీకార చర్యలకు తీసుకున్నప్పుడు చనిపోయేది వాళ్ళు. ఒక్క బీడీ ముక్క కాసిపడి వీళ్ళ ఇళ్ల ముందు కూర్చుని వాళ్ళు సంపాదించింది సాధించింది ఏమీ లేదు అంటే వీళ్ళ కక్షలకి వాళ్ళని బలి చేస్తారు. అంతెందుకు, సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహాదారు, డిఫెక్టో చీఫ్ మినిస్టర్, సకల శాఖ మంత్రి అంటారు. ఈయన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని, ఆయన గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, దళిత మేధావి, అంబేద్కర్ సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆయన ఏదో యువకుడు, ఇతను ఏమన్నా మేలు చేస్తాడేమోనని వీళ్ళ పార్టీలో చేరిన పాపానికి నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తావా, లోకేష్ గారిని అటాక్ చేస్తావా, లోకేష్ బాబుని, లేకపోతే పవన్ కళ్యాణ్ని అటాక్ చేస్తావా, నీకు ఏదైనా పదవిస్తావని జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రస్తావించి
ఆయన్ని మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏం చేయాలమ్మా? ఖండించాలి. తప్పు నువ్వు మాట్లాడింది. ఏమనుకుంటున్నావు? డొక్క మాణిక్యవర్మ నీకన్నా చరిత్ర కలిగిన వ్యక్తి. నీకేం చరిత్ర ఉంది? నువ్వు ఎప్పుడన్నా గెలిచావా? ఆయన ప్రజా జీవితంలో చాలా విలువైన మనిషి. ఆయన్ని అలా మాట్లాడతావా నా సమక్షంలో అని గడ్డి పెట్టాలి కదా. కానీ ఏం మాట్లాడాల? లేదు సార్, పదవులు ఇస్తారని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఇష్యూలో దళితులు ఎవరు వాళ్ళు చేసిన మా వర్గానికి చెందిన వ్యక్తులను క్లెయిమ్ చేసుకోవాలా. వాళ్ళు ఒక నేరస్తులు. గంజాయి తాగి ఒక పోలీసుని ఎంత దారుణంగా కొట్టారంటే, ముగ్గురు కలిసి ఒక పోలీసుని అతను చనిపోవాల్సింది. ఇంకా అతను పారిపోయి అటు ఇటు తప్పించుకుని చేసిన ఎవరు కూడా దగ్గరికి కూడా రాలేకపోయారు. ఆపటానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసే అంత ఉధృతి మీద ఉన్నారు వాళ్ళు, కసి మీద. ఏమీ లేదు. ఏంటంటే వాళ్ళ ప్రతాపం చూపించాలి. మేము పోలీసులను కూడా కొట్టగలము, మహిళల్ని ఏం చేస్తే అడిగేది ఎవడం మమ్మల్ని అని నేరం చేసినప్పుడు దళితులు ఎవరు కూడా మా వర్గానికి చెందిన వ్యక్తులు అతన్ని మీరు ఎందుకు కొట్టారు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారని ఏం అడగలేదు. అంతకుముందు వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఒక్క రోజులో రాలేదు కదా. ఎన్నో రోజులుగా వాళ్ళు అనేక నేరాలు చేసుకుంటా వచ్చితేనే రౌడీ షీటర్ స్టేజ్కి ఎదిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు కదా అనుకుని విడుదల రజని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి లాంటి నాయకులు కూడా అక్కడికి దూసుకెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ దళిత యువకులు కూడా చాలామంది పోగయ్యారు. ఏంటి ఇప్పుడు వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ఏ వర్గానికైనా దాడులు చేస్తారు. వాళ్ళకి దళితుల ఇంకొకళ్ళ అని తెలియదు. గంజాయి తీసుకున్న నేరగాడికి అవతల మహిళ ఎవరనేది వాడికి అవసరమా? మహిళ అయితే చాలు. అట్లాగే కానిస్టేబుల్ని కొట్టి మా ప్రతాపం చూపించుకోవాలన్నప్పుడు అతని కులంతో ఇతనికి సంబంధమా? అతను ఎస్సీ అయినా కొడతారు. అతనే కులమడికి కూడా కొట్లాళ్ళు, కానిస్టేబుల్ అనే కొట్టారు. వీళ్ళకి ఏంటంటే మేము ఈ ఏరియాలో రౌడీలము, మేము ఫలానాళ్ళ తాలూకు మనుషులమి కాబట్టి మమ్మల్ని ఎవడో ఎదురు చెప్పడానికి వీల్లేదని ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీసులు కొట్టిన దానికి ఆయనకు బాధ లేదంట. పోలీసులు వాళ్ళని అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారనేదే ఆయన బాధ అంతా. అంతేగాని అంతకుముందు వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు తప్పు లేదని సమర్థించడానికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎక్కువ సెక్యూరిటీతో వెళ్ళాడు. వీళ్ళు అంతకన్నా ముందుగానే అక్కడికి వెళ్ళేటప్పటికి దళిత యువకులంతా ఎగబడ్డారు. అసలు మీరు ఇక్కడికి వచ్చే అవసరం ఏముంది? మీరు వాళ్ళు అందరినీ వేధిస్తున్నారు. అట్లాంటి రౌడీ ఎలిమెంట్స్ని మీరు మద్దతు ఇస్తారా అని పేరు నానినైతే కొట్టబోతే వాళ్ళు పోలీసులు అక్కడ తప్పించేసి ఎట్టగొట్ట తీసుకెళ్ళిపోయారు కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఎవరిమైనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం ఏ ఉద్దేశంతో వెళ్తున్నాము అని తెలుసుకుని వెళ్ళాలి. అవతల వ్యక్తులు మంచి చరిత్ర ఉందా, చెడ్డ చరిత్ర ఉందా? ఇప్పుడు ఒక దుష్టుల్ని సమర్థిస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళని శిక్షించే భాగంలో మనం కూడా భాగమైపోతాం, బలవుతాం. కాబట్టి తెలుసుకోకుండా ప్రతిసాటికి ఏది జరిగినా ఒక శవం కనపడితే చాలు, లేకపోతే పోలీసులు ఎవరి మీదన్నా దౌర్జన్యం అంటే వాళ్ళని ఎవరినన్నా శిక్షిస్తే పోలీసులదే తప్పంటే పోలీసులు అసలు నీకు ఎందుకు సెక్యూరిటీ కల్పించాలి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 980 మందిని ప్రతిరోజు నీకు సెక్యూరిటీగా నిలబడ్డారు పోలీసులు. నీకేమి ప్రాణాపాయం ఉందని నిలబెట్టుకున్నావు నువ్వు? ఆ రోజు నీకు కావాల్సి వచ్చారు. ఇవాళ అదే పోలీసుల్ని ఇలాంటి దుష్ట శక్తులు లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు దౌర్జన్యం చేసి కొడితే వాళ్ళని కనీసం సానుభూతి అన్నా నువ్వు చెప్పవా? పోలీసు వ్యవస్థలో కొట్టడం తప్పు, పోలీసుల మీద దౌర్జన్యాలు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాల్సిన మనిషి అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తే దళితులు అంటే ఏమీ లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే దళితుల నుంచి సానుభూతి పొందాం. నువ్వు దళితులను అనేక మందిని డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలుపెట్టి కొన్ని వందల మందిని నీ టైంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏంటి, ఇంకొక అగ్రికల్చర్ ఆఫీసర్ ఏంటి, ఎంతోమందిని చేశారు. అట్లాంటిది ఇవాళ నువ్వు దళితుల కోసం వెళ్తే వాళ్ళకి తెలియదని నువ్వు ఎంత దళిత ప్రేమికుడివో లేకపోతే అభిమానివో అని. దళితుల్ని అసలు నువ్వు మనుషులుగానే మీరు చూడరు. అసలు డొక్కా మాణిక్యవర్మ ప్రసాద్ లాంటి ఒక మేధావినే మీరు ఒక కిరాయి హంతకుడిగా మారమని అడిగారంటే దళితుల పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎంత తక్కువ అభిప్రాయం ఉంది? ఏనమైన అభిప్రాయం ఉంది? వాళ్ళు ఒక కిరాయి గుండాలు, వాళ్ళకి ఏదో ఇట్లా బీడీ ముక్క పడేస్తేనో లేకపోతే ఒక పదవి ఇస్తేనో వీళ్ళు అవతలాడి తల తీసుకుని సంచిలో పెట్టుకొచ్చి మనకు అప్పచెబుతారు అనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఇవాళ కొత్త వేషం వేసుకుని మేము దళిత సంరక్షకులు అని జనాలు అయితే నగర్ వెళ్తే అక్కడ తెలియనంత అమాయకులు ఉన్నారనుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది పులివెందులు కాదు, అది
అది ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తులు, దళితులు కూడా ఆ రోజుల్లోనే ఈ ఈ స్వతంత్ర సమరంలో కూడా పాల్గొన్న వ్యక్తులు వాళ్ళు. అలాంటి చరిత్ర వాళ్ళకు ఉంది, వాళ్ళకి తెలుసు మంచి ఏంటి చెడు ఏంటి అనేది. కాబట్టి వీళ్ళకి జరిగిన శృంగాభంగం అది అర్హులే వాళ్ళు శృంగాభంగం పొందటానికని. ఇంకా నయం, ఇంకా ఇతరులు కాస్త తలవ చేసి రక్షించారు, కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉండేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు.